ఈలోపు తను కూడా మన కంపెనీ వికీపీడియా గురించి అడిగింది. కానీ ఇంత తక్కువ టైంలో మన కంపెనీ గురించి అంత తెలుసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా అప్పటికప్పుడు మిత్రకి భార్యనని చెప్పి స్టేజ్ ఎక్కడం, అంత సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవడం ఏ అమ్మాయి వల్ల సులువుగా జరగని పని. అలాంటిది దేశం కాని దేశంలో అలాంటి గొప్ప అవార్డ్ ఫంక్షన్లో అంత తెలివిగా అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే తన్ని ఎంత పొగిడినా తక్కువే. నువ్వన్నది 100% కరెక్ట్ అరవిందా. ఈరోజు ఆ అమ్మాయి లేకపోతే మిత్రకు అవార్డు వచ్చేదే కాదు. ఆ అమ్మాయి కానీ అంత ధైర్యం చేసి స్టేజ్ ఎక్కకపోతే మిత్ర ఇన్ని రోజులు పడిన కష్టం వృధా అయిపోయేది. అంతేకాదు పెద్దనానా, అన్నయ్య అవార్డు తీసుకుంటున్నాడని, అది తీసుకోవడానికి టర్కీ వరకు వెళ్తున్నాడని మన సర్కిల్లో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కానీ అవార్డు రిజెక్ట్ అయితే మన బంధువుల ముందు మనం తల దించుకోవాల్సి వచ్చేది. మన బిజినెస్లో కూడా పరువు పోయేది. అవును నిజమే. రేపందరూ మిత్రాకి అవార్డు పోయిందంట కదా, మీ అన్నయ్య దగ్గర అవార్డు లాగేసుకున్నారు కదా అని అడిగితే ఫ్యామిలీ మొత్తం తలదించుకునే పరిస్థితి ఏర్పడేది. పోనీలేండ్రా, అక్కడ ఆ అమ్మాయి వల్ల మన మిత్రకి అవార్డు వచ్చింది, ఇక్కడ మన పరువు కాపాడబడింది. ఏమండి, తను ఇండియాకి రాగానే ఒకసారి ఆ అమ్మాయిని పిలిపించి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అమ్మో, వీళ్ళు కాని భాగ్యలక్ష్మిని కలుస్తానంటే కొంపలు అంటుకుంటాయి. భాగ్యలక్ష్మి లక్ష్మిని అందరికీ తెలిసిపోతే లక్ష్మిని మరింత చేదరించుకుంటారు. ఇంకెప్పుడు క్షమించనంత చీకొట్టేస్తారు. ఏం ఆలోచిస్తున్నారండి? తను ఇండియాకి రాగానే భాగ్యలక్ష్మిని ఒక్కసారి ఇంటికి పిలిపించండి, సరేనా? అలాగే అరవిందా, అలాగే. థ్యాంక్స్ చెప్దాంలే. దేవయాని, జగదీశ్వర్ వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? రేపు ఉదయం అక్క. సరే సరే, వాళ్ళొచ్చేసరికి ఏం కావాలో అన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే అక్క. సంజన, రేపు ఉదయం నీ కాబోయే మొగుడు కాబోయే అత్తగారు వస్తున్నారు. కాస్త వాళ్ళ కంటికి ఇంపుగా కనిపించేలా తయారవు. అర్థమైందా? వివేక్ అన్నయ్య, భాగ్యలక్ష్మి, అసలు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మా దగ్గర ఎందుకింత నాటకాలు ఆడుతున్నావు? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మేడం? నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది. నువ్వు మా అపోనెంట్ కంపెనీకి సంబంధించిన దానివి కదూ? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? మరి లేకపోతే మిత్రానందన్ కుటుంబం గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి అన్ని వివరాలు నీకు ఎలా తెలుసు? అన్ని తెలుసుకొని మిత్ర దగ్గర ఉద్యోగానికి చేరావా? ఏం చేయడానికి చేరావు? ఒక నిమిషం నన్ను మాట్లాడనిస్తారా? మిత్ర గారు నిన్న ప్రవీణ్ మిట్టల్ అనే ఆయనతో గొడవ పడ్డం నేను చూశాను. ఇప్పటి వరకు నువ్వు తప్పులు చేసింది చాలు. ఇంకా తప్పులు చేసి ముప్పు కొని తెచ్చుకోకు. ఇది విశాఖపట్నం కాదు మిత్ర, టర్కీ. నువ్వు సందర్శకుడివి, నేను ఇక్కడే స్థిరపడిన వాడిని. నాకు స్థాన బలం ఎక్కువ, అది మర్చిపోకు. జరగబోయేదాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆయన మీ మీదేదో పగ సాధింపు చర్య చేయబోతున్నారని అర్థమైంది. ఆయనకి మీకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉందని కూడా నాకు అనిపించింది. ఆ టైంలో మిమ్మల్ని ఏమడిగినా మీరు చెప్పే పరిస్థితుల్లో ఉండరు. అందుకే నేను జయదేవ్ సార్కి ఫోన్ చేశాను. ఆయన అడిగి ప్రవీణ్ మిట్టల్ గురించి
అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఆ విధంగా నాకు అన్ని తెలిసాయి. అది జరిగింది. ఏదైనా ఉంటే నువ్వు మిత్రతో మాట్లాడాలి. వాళ్ళ నాన్నగారి వరకు ఎందుకు వెళ్ళావు? అసలు నీకు సెన్స్ ఉందా? మనీషా, ఇప్పుడు భాగ్యలక్ష్మి చేసిన దాంట్లో తప్పే ఉంది. తనంత ప్రీ ప్లాన్డ్గా ఉంది కాబట్టే అవార్డ్ ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగకుండా బయటపడ్డాం. భాగ్యలక్ష్మి మనకి చాలా పెద్ద హెల్పే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి. అసలు అంతమందిలో నా భార్యగా పరిచయం అవ్వడానికి నువ్వు చాలా పెద్ద సాహసం చేసావు. ఆ అవార్డు అందుకోవడానికి ఎలాంటి అవాంతరం చూసావా మనీషా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అలా ఉండాలి. మనం కూడా అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయితే చాలా బాగుంటుంది కదా, ఏమంటావ్? ఏమైంది మనీషా? మీరు అలా హక్ చేసుకుంటే మనీషా మేడం గారికి కోపం వచ్చిందండి. మనీషా, ఈ మాత్రం దానికి సపోర్ట్ అని కొట్టడం అవసరమా? నేను కొట్టిన దాని గురించి పక్కన పెట్టు. ముందు నీ కౌగిలింత గురించి మాట్లాడు. నీకంత సంతోషంగా ఉంటే ఒక షేక్ హ్యాండ్తో సరిపెట్టు. బీ మెచ్యూర్డ్ మనీషా. ఒక థ్యాంక్స్ చెప్పే హగ్కి వేరే ఉద్దేశంతో చేసుకునే హగ్కి ఆ మాత్రం తేడా నీకు తెలీదా? చిన్న విషయాన్ని పెద్దది చేయడానికి ట్రై చేయకు మనీషా. చూడు మనీషా, దిస్ ఈజ్ అ బిగ్ డే. మనం సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్తో స్పాయిల్ చేసుకోకూడదు. సపోటా, ఒక మంచి పార్టీ ప్లేస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. జానుకి నా ప్రేమ గురించి చెప్పినా దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు. వివేక్ ఏంటి నేరుగా ఇంటికొచ్చేశాడు? తన ప్రపోజల్కి నేను సమాధానం చెప్పలేదని ఇంటికొచ్చి ఏదో ఒకటి తేల్చుకుందాం అనుకుంటున్నాడా? మళ్ళీ ఆ టాపిక్ ఎత్తితే నేనేం మాట్లాడాలి? ఏం సమాధానం చెప్పాలి? ఏంటి వివేక్, నేరుగా ఇంటికొచ్చేసావు? నేను నీకేం సమాధానం చెప్పలేదని ఎలాగైనా తెలుసుకోవాలని వచ్చేసావా? జాను, నేను నీకోసం రాలేదు, వదిన కోసం వచ్చాను. ఇప్పుడు అక్క గురించి ఏం సమాధానం చెప్పాలి? అసలు వివేక్ అక్క గురించి ఎందుకు వచ్చాడు? జాను, ఒకసారి వదిన పిలుస్తావా? మా అక్కతో నీకేం పని? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి జాను, దయచేసి పిలువు. ముఖ్యమైన విషయాలున్నా ముప్పు తెచ్చే విషయాలున్నా అవన్నీ మా అక్క మీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకో. అదేంటి జాను, ముఖ్యమైన విషయం అంటూ ఉంటే ముక్కు మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు? మా అక్క మీ ఇంట్లో ఎలాగో సంతోషంగా లేదు. కనీసం ఇక్కడికి వచ్చాకైనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి ఇక తమరు వెళ్ళొచ్చు. అయినా అక్క ఇంట్లో లేదు. నా మీద కోపంతో అబద్ధం చెప్తున్నావా? నిజంగానే అక్క ఇంట్లో లేదు. వచ్చిన తర్వాత విషయం చెప్తానులే, ఇక నువ్వు వెళ్ళు. హే వివేక్, ఈ ఇంట్లో మనుషులు చాలా రోజులకు గుర్తొచ్చారే. అక్క అసలు ఇక్కడికి రాలేదన్న విషయం బయటపడిపోతుందేమో. ఇప్పుడు ఎలా? ఏం లేదు శాలిని, మా వదిన్ని కలవడానికి వచ్చాను.
ఏంటి లక్ష్మిని కలవడానికి వచ్చావా? వివేక్, నాకు చెప్పావు కదా, నేను అక్కకి చెప్తానులే, ఇక నువ్వు వెళ్ళు. జాను, అసలు ఇక్కడ ఏమవుతోంది? వివేక్ లక్ష్మి కోసం ఇక్కడికి రావడం ఏంటి? అదంతా పెద్ద కథలే శాలిని, నీకు చెప్పినా అర్థం కాదు. తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్తానులే. అదిగా జాను, ఒకసారి వదిని పిలిస్తే. పిలవడాలు చెప్పడాలు లేవు. నేను చెప్తానని చెప్పాను కదా, దయచేసి నువ్వు వెళ్ళు. అబ్బా జాను, అసలు ఇక్కడ ఏమవుతోంది? మీ మాటలు వింటుంటే నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నీకు మెంటల్ ఎక్కినా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో, మేమేం మాట్లాడుకుంటున్నామో నీకంత అర్జెంటుగా అర్థం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నాకు అర్థమైపోయిందిలే జాను, వదిన్తో మాట్లాడటం నీకు ఇష్టం లేదు, అంతే కదా? బాయ్. వివేక్, జాను, అసలు వివేక్ లక్ష్మి కోసం ఇక్కడికి రావడం ఏంటి? లక్ష్మి వాళ్ళింట్లోనే ఉంది కదా. అది కాదు శాలిని, ఒక ముఖ్యమైన విషయం అక్కకి చెప్పాలి. అది నేరుగా అక్కకి చెప్తుంటే వినట్లేదు, అందుకే నన్ను చెప్పమని కన్విన్స్ చేయడానికి వచ్చాడు. అబ్బా, డైరెక్ట్ గా చెప్పుకోకుండా ఇండైరెక్ట్ మెసేజ్లేంటో. సారీ వివేక్, మా అక్క ఇక్కడ లేదు. అక్క లేదని చెప్పలేను, అందుకే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ వివేక్. Cheers to celebrations. Hello, Dad. భాగ్యలక్ష్మి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? అవన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం? జస్ట్ తెలుసుకోవడానికి, నిన్ను మాలో కలుపుకోవడానికి. బాస్కి ఎంప్లాయ్కి కావాల్సినంత కలుపుగోలుతనం మన మధ్య ఆల్రెడీ ఉంది కదా మేడం. ఇంకా కొత్తగా మరింత దగ్గరగా కలుపుకోవడానికి ఇవన్నీ తెలుసుకోవడం దేనికి? నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు భాగ్యలక్ష్మి. సర్లే, క్యాజువల్గా అడిగాను, వాటి గురించి వదిలేసి. తాగుతావా? అలవాటు లేదని ఇందాక చెప్పాను కదా మేడం. సరే, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. ఇదిగో, ఈ జ్యూస్తో సరిపెట్టుకో. థ్యాంక్ యూ మేడం. నీకు పొగరు బాగా పెరిగిందే భాగ్యలక్ష్మి. బాస్ అని కూడా చూడకుండా నాకే ఎదురు సమాధానాలు చెప్తావా? నీకిప్పుడిచ్చింది ఆల్కహాల్. ఇప్పుడే నీ నోటితో నిజాలన్నీ చెప్పించి నిన్ను ఎలా బుక్ చేస్తానో చూడు.
హాయ్ మిత్ర. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? భాగ్యలక్ష్మి, ఆర్ యు ఓకే? ఇంకా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని పిలుస్తావేంటి మిత్ర? నేను నీ వైఫ్నే కదా. ఏంటి వైఫా? ఏయ్, నువ్విప్పుడు మాట్లాడుకో. అసలు నీకేమైంది భాగ్యలక్ష్మి? ఇందాక స్టేజ్ మీద చెప్పాను కదా మిత్ర, నేను నీ వైఫ్ని అని. అలాంటప్పుడు పెళ్ళావా అని పిలవచ్చు కదా. ఆ ఫంక్షన్ సాక్షిగా మనిద్దరం మళ్ళీ భార్యాభర్తలం అయిపోయాం. ప్రపంచానికి మనం ఆల్రెడీ మొగుడు పెళ్ళాలమే. ఇంకా మన మధ్య ఈ దూరాలు ఎందుకు? ఇక నుంచి నేను నీకు భార్యని, నువ్వే నాకు భర్తవి. గెటప్ మ్యాన్, గెటప్. భాగ్యలక్ష్మి, డాన్స్ చేద్దామా? లక్ష్మి ప్లీజ్. డాన్స్ చేద్దామా? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, డాన్స్ భాగ్యలక్ష్మి, చేద్దాం. ఏయ్ భాగ్యలక్ష్మి, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ భాగ్యలక్ష్మి? నువ్వు బుద్ధిగా ఉండే అమ్మాయివని, పద్ధతిగా నడుచుకునే అమ్మాయివని అనుకున్నాను. కానీ మరి ఇంతలా తెగిస్తావని అస్సలు ఊహించుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. షూ. నీ క్యారెక్టర్ ఇంత చీప్ అని ఊహించుంటే నిన్నసలు నా జోలికి కూడా రానిచ్చేవాడిని కాదు. నా ఆఫీస్లో జాబ్ కూడా ఇచ్చేవాడిని కాదు. రైట్ నో నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. గెట్ లాస్ట్. భాగ్యలక్ష్మి, ఇప్పుడు జరగబోయేది ఇదే. నీ తోకను ఎలా కట్ చేస్తానో చూడు. సారీ భాగ్యలక్ష్మి, హోప్ యూ అండర్స్టాండ్. భాగ్యలక్ష్మి, జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఏయ్ సపోటా, కళ్ళు కనిపించట్లేదా? సారీ పర్వాలేదు మేడం, నేను వెళ్ళి ఇంకో కూల్ డ్రింక్ తెచ్చుకుంటానులేండి. మనీషా, లెవిట్, సపోటా, సార్. భాగ్యలక్ష్మికి ఇంకో జ్యూస్ తీసుకురా. ఓకే సార్. ఇట్లా కూర్చో.
చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా గుండె గదిలో ఉంది ఆనని లక్ష్మి